అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశికా చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారు దూర ప్రాంతాల వారు కూడా మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు సంపూర్ణ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున ఈ వార్త మీ జీవితాన్ని మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా కూడా మార్చేస్తుందండి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క స్థితిగతులు పూర్తిగా కూడా మార్చేందుకు ఈ యొక్క శుభవార్తలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా రేపటి రోజున ఈ శుభవార్త ఏమిటి, మరి ఈ యొక్క రేపటి రోజు మీకు మీ జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలు ఏంటి అని వీడియో కూడా వివరంగా తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చుకోండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశివారు చాలా గర్వంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. తాము చేసిన పనికి గుర్తింపు కావాలనుకునే స్వభావం కలవారు. నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టే లక్షణం ఉన్నవారు. ఒక్కసారి బాధపడ్డాక మౌనంగా మారే వ్యక్తిత్వం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. మరి ఈ రేపటి రోజున మీరు లోపల చాలా బాధపడతారు, కానీ బయటకు మాత్రము నాకు ఏమీ లేదు, నాకే ఇబ్బంది లేదు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని మార్చడానికి ఒక స్త్రీ పాత్ర రంగప్రవేశం చేయబోతుంది. మరి రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకమైన గ్రహస్థితి ఏర్పడబోతుంది. రేపటి రోజున శుక్రుడు బలంగా మారతాడు. గురువు అనుకూల దృష్టి పడుతుంది. మరి చంద్రుని మార్పు మనోభావాల మనోవేగాలను శుభంగా మారుస్తుంది. మరి ఈ రాశి వారికి రేపటి రోజున స్త్రీ ద్వారా శుభ ఫలితం రావడానికి ఇది అత్యంత శక్తివంతమైన కాలం అని చెప్పుకోవాలి. అందుకే రేపటి రోజున మీరు మూడు శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఈ స్త్రీ ద్వారా వింటారు. మరి ఆ స్త్రీ ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. అసలు ఈ స్త్రీ ఎవరని మనం గమనిస్తే కనుక ఈ యొక్క స్త్రీ మీకు పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. అంటే ఇప్పటి వరకు పరిచయం ఉన్న మహిళ కాకుండా మరి ప్రత్యేకమైనటువంటి స్త్రీ కావచ్చు అనమాట. లేదా మీకు గతంలో పరిచయం ఉన్న ఇప్పుడు ప్రాముఖ్యత పెరిగినటువంటి వ్యక్తి గతంలో మీతో ఉన్నప్పుడు కానీ, లేదా చదువుకున్నప్పుడు కానీ, లేదా మీతో ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి స్త్రీ ప్రస్తుతం అత్యంత మంచి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు. లేదా వయసులో మీకంటే చిన్నదైనా పెద్దదైనా స్త్రీ కూడా కావచ్చు. ముఖ్యంగా ఆమె స్వభావం ధైర్యంగా మాట్లాడే స్త్రీ అయి ఉంటుంది. అలాగే స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి విలువను గుర్తించే స్త్రీగా కూడా ఉంటుంది. మరి ఆమె మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తుంది. మరి ముఖ్యంగా ఆమె రావడంతోనే మొత్తం ముఖ్యంగా మీ జీవితం అంతా మారే పరిస్థితులు అయితే బలంగా ఉన్నాయి. మరి శుభవార్తల్లో మొదటి మీ యొక్క గౌరవం, గుర్తింపును తెచ్చిపెట్టము. మొదటి శుభవార్త ఎలా వస్తుందంటే ఈ స్త్రీ ద్వారా ఒక మంచి మాట, ఒక మంచి సిఫారసు లేదా ఒక అవకాశం మీ పేరు ముఖ్యమైన చోట వినిపించేలా చేస్తుంది. మీరు చేసిన పని ఎప్పుడు జరిగినా దాని ఫలితం మాత్రం ఇప్పుడు వచ్చేలా చేస్తుంది. మరి ఈ వార్త ఎందుకు పెద్దదయ్యిందంటే మీరు ఎక్కువగా అంచనా వేసుకున్న చోట పెద్దగా గుర్తింపు వస్తుంది. మీపై అనుమానం, మీపై పెట్టిన వాళ్ళు నిశ్శబ్దం అవుతారు. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తిరిగి బలపరిచేందుకు మీకు ఎంతో సహకరిస్తుంది. మరి మొదటి శుభవార్త వచ్చే పరిణామాలు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. నువ్వు కరెక్ట్ అన్న మాట కూడా వినిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఇది ఒక నిజమైనటువంటి విజయంగా కనిపిస్తుంది. మరి రెండవ అతిపెద్ద శుభవార్త ఏంటంటే ధనలాభం లేదా ఊహించని అవకాశాలు. మరి ఈ స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించిన సమాచారం, ఒక ఆఫర్ లేదా నిలిచిపోయే డబ్బు తిరిగి రావటము, ఇది మీకు ఊహించని దిశ నుంచి వస్తుందన్నమాట. ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే ఇది అసలు సాధ్యం కానటువంటి విషయం.
ఒక్కసారిగా సాధ్యమవుతుంది. మీరు వదిలేసిన ఆశ మళ్ళీ బతుకుతుంది. మరి శుభవార్త పెద్ద శుభవార్త. ఇది ఇంకా మూడో అతిపెద్ద శుభవార్త ఏంటంటే ఈ శుభవార్త వల్ల మార్పులు కూడా కలుగుతాయండి. అవేంటంటే ఆర్థిక వృద్ధి తగ్గుతుంది, మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది, కుటుంబంలో ప్రసన్నత కూడా వస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారికి రాజసంగా నిలబడతారు. మరి మూడో అతిపెద్ద శుభవార్త ఏంటంటే మనశ్శాంతి, అలాగే బంధం. ఒక స్త్రీ వల్ల ఒక భావోద్వేగ సపోర్ట్ వస్తుంది, లేదా మనసు తాకే మాట లేదా బంధంలో స్పష్టత కూడా వస్తుంది. మీరు చాలా రోజులుగా ఎవరికి చెప్పుకోలేని బాధ ఇప్పుడు తేలికవుతుంది. మరి ఇది అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే డబ్బు కన్నా పేరు కన్నా కూడా మనశ్శాంతి ఈ రాశి వారికి అత్యంత అవసరము. తద్వారానే మరి జరగటం అయితే ముఖ్యం. అయితే ఈ రాశి వారికి వారు చేయవలసిన ముఖ్యమైన కొన్ని పనులు ఉన్నాయి. మరి శుభవార్తలు వచ్చే క్రమం కూడా ఉందండి, తెలుసుకుందాము. మొదట రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా శుభవార్తలు అయితే వస్తున్నాయండి. ఈ శుభవార్తల్లో మీరు అత్యంత రెండో శుభవార్త కూడా వింటారు. రేపటి రోజున అన్ని రకాల కూడా మూడో శుభవార్త కూడా వింటారు. రేపటి రోజున అగుదాంతరాలతోటి అనుసంధానంగా కూడా ఉంటాయని మీరు గుర్తిస్తారు కూడా. రేపటి రోజున ఈ రాశిలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. మీరు అహంకారాన్ని తగ్గించుకోవాలి. మరి స్త్రీ మాటను నిర్లక్ష్యం చేయవద్దు. ఏ ముందులే అన్నట్టుగా మీరు ప్రవర్తించవద్దు. మరి ఈ అవకాశాన్ని ఆలస్యం చేయవద్దు. మీ ఆనందాన్ని దాచుకోవద్దు. ఇది మీ కాలం అని మీరు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా కొన్ని పరిహారాలు పాటించడం వలన మీకు ఎలాంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినడానికి ఆస్కారం అయితే ఉందండి. ఎంతో సహకారం కూడా ఉంటుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు సూర్యునికి నీరు సమర్పించండి. మరి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సమర్పించడం, మరి మంత్రించడం వల్ల అన్ని రకాలు కూడా మంచిది. మీరు అన్నక శుభార్థం ప్రత్యేకంగా బలపరుస్తారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున శివుని యొక్క అభిషేకము, శివుని యొక్క అన్ని రకాల అంశాల మీరు రేపటి అన్ని రకాల మార్పులు కలిసి చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మూడు అతిపెద్ద శుభవార్తలు రావటము యాదృచ్ఛికం అయితే కాదండి. ఇది మీ యొక్క సహనానికి ఫలితం. ఇది మీ యొక్క నిశ్శబ్దానికి ప్రతిఫలం. మీ యొక్క జీవితంలో మళ్ళీ వెలుగైతే ఖచ్చితంగా వస్తుందండి. మీరు ముఖ్యంగా కూడా ఏదైతే ఈ రాశివారు బతకాలి సింహంలా గర్జించాలనుకున్నారో మీకు అది రేపటి రోజు ఖచ్చితంగా కూడా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎప్పటిలాగే నిద్ర లేకపోయిందా నిద్ర లేసిన తర్వాత శివాలయం అభిషేకము, శివునికి ఒక చెంబు నీరు సమర్పించడం చాలండి. శివుని ద్వారా మీ కనకాల పనులు రేపటి రోజున సకాలంలో పూర్తయితే చేసుకోగలుగుతారు. రేపటి రోజున మీరు చేసే పూజ, వ్రతం అన్ని రకాల ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. వారు తెలుసుదాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.